హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈ వారం కిరాక్ బాయ్స్ అండ్ కిలాడీ గర్ల్స్లో గ్రాండ్ ఫినాలే షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందనే చెప్పాలి. కానీ అబ్బాయిలు మాత్రం అసలు మామూలుగా లేరండి. ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెంని తీసుకుని వచ్చి శ్రీముఖితో అయితే చెప్తున్నారు. ఏంటి మాస్టర్ మీ మీ అబ్బాయిలు ఎలా రెడీ అయ్యి వచ్చారు, ఈ ఫినాలీకి ఎలాంటి కంటెంట్ ఇవ్వబోతున్నారు, ఇవన్నీ అడిగే ప్రశ్నలకి ఏం మాస్టర్ టపాకాయలు పేల్చేసామా, మనమే కదా గెలిచేది, అలాగే డబ్బులు పట్టుకుని వెళ్ళిపోదామా అని సూట్ కేసులు తీసుకుని వచ్చేస్తున్నారు, అలాగే డ్రింక్స్ తీసుకొచ్చి పార్టీ చేసుకుందామా అంటున్నారు. అబ్బో వీళ్ళ వేషాలు ఒకటి కాదండి, రకరకాలుగా ఉన్నారు. అలాగే ఇంకా అర్జున్ అయితే ఏకంగా షర్ట్ మీద కిరాక్ బాయ్స్ అండ్ కిలాడీ గర్ల్స్ అని ఆ యొక్క పోస్టర్ని అంటించుకొని ఆ షర్ట్ మీద అయితే వచ్చేస్తాడు. ఇలా రకరకాలుగా ఉన్నారండి వీళ్ళైతే. ఇక యాదమ్మరాజు చేసే ఫన్ అయితే సూపర్గా అనిపించింది. ఈయన ఒక డైరెక్టర్ అంట. మరి ఎన్ని సినిమాలు చేసావురా అంటే 300 సినిమాలు చేశాను అని చెప్తున్నాడు. అదేంట్రా మేము ఒక్క సినిమా కూడా చూడలేదే అని అంటే, నేను కష్టపడి తీసిన సినిమాని మీరు కూర్చొని చూస్తారా, అందుకే నేను విడుదల చేయలేదు అని చెప్పేస్తున్నాడు. సో దాంతో అందరికీ నవ్వులే నవ్వులండి. సో ఇక వచ్చేసరికి ఇక అందరికీ ఒక్కొక్క పోస్టర్ వేసి వాటిని గిఫ్ట్స్గా అయితే ఇస్తున్నారు. ఇక ఇమ్మాన్యుయల్కి అయితే రూలర్ అని చెప్పేసి ఒక పెద్ద పోస్టర్ని అయితే తయారు చేస్తారు. అది చూడగానే ప్రతి ఒక్కరు చాలా నవ్వుకుంటూ ఉంటే ఇమ్మాన్యుయల్ మాత్రం అబ్బా ఈ పోస్టర్ ఏమో కానీ దాంట్లో పెట్టిన జుట్టు మాత్రం నాకు చాలా బాగా అనిపించింది, నాకు లేదు కానీ జుట్టు, పోస్టర్లో మాత్రం చాలా జుట్టును పెట్టారు కదా, అందుకని నేను చాలా హ్యాపీ అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్ వచ్చేసి రోహిణికి వచ్చేసి సీమ టపాకాయ అని చెప్పేసి ఒక సన్నటి అమ్మాయిని పోస్టర్గా పెడతారనమాట. దాన్ని చూడగానే అందరూ ఇది రోహిణియేనా అని చెప్పేసి ఆశ్చర్యపోతూ చూస్తూ ఉంటారనమాట. దాన్ని మొమెంటోని గిఫ్ట్గా ఇచ్చేస్తారు రోహిణికి. సో రోహిణి కూడా కొద్దిగా ఎమోషనల్గా అలాగే కొద్దిగా ఫన్గా అయితే ఫీల్ అవుతుంది. సో ఇంకొకటి వచ్చేసి ఈడియట్ అని చెప్పేసి అమర్కి దేవ్జానికి ఇద్దరికి ఒక పోస్టర్ని అయితే వేస్తారనమాట. ఇక ఆ పోస్టర్ని రీక్రియేట్ చేస్తూ మన అమర్ అయితే దేవ్జానీని పట్టుకొని ఉంటాడనమాట. ఈ పోస్టర్ చూడగానే ప్రతి ఒక్కరైతే నవ్వుకుంటూ ఉంటారు. సో అలాగైతే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పోస్టర్ వేస్తూ వాళ్ళనైతే చూపిస్తూ ఉంటారనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇక సాకేత్ అంటే పాటలు అనేది అందరికీ తెలిసిందే కదా. నిజంగా సాకేత్ రాసిన పాటలు మాత్రం వాళ్ళ బిహేవియర్ని బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి ఆ అనుబంధాన్ని బట్టి, కొన్ని ఆ పాటలను వాళ్ళ మాటల్ని బట్టి చాలా చక్కగా అయితే పాడుతూ ఉంటాడనమాట. దేవ్జానీ గురించి, అమర్ గురించి, అలాగే ఇమ్మాన్యుయల్, అలాగే తేజు గురించి పాడే పాట అయితే నిజంగా తల్లిదండ్రులు తన దగ్గర లేరు కాబట్టి తను ఇలా ఉంది అన్నట్టుగా చెప్పే ఒక పాటనైతే పాడుతూ ఉంటాడు. నిజంగా తేజు కళ్ళల్లో నీళ్ళైతే తిరిగిపోతూ ఉంటాయన్నమాట. అంటే నాకైతే చాలా బాధ అనిపించింది. నిజంగా తేజుని ఇప్పటి వరకు నేను తప్పుగా కొన్నిసార్లు అనుకున్నాను కానీ ఇప్పటి నుంచి నిజంగా తేజు మీద నాకు ఒక పాజిటివ్ అభిప్రాయం అయితే కలిగింది. సో అలాగే నిఖిల్ అండ్ శ్రీ సత్య డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే ఇరగదీశారనే చెప్పాలి. నిజంగా ఇది ఒక హైలైట్గా మారింది ఈ ఫినాలీలో. ఈ వీడియో అంతా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం